అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మారుతి కలెక్షన్స్. ఈ రోజు మనం చూస్తున్న సారీస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి. వామ్ సిల్క్ ఉన్నాయి, రా మ్యాంగోస్ ఉన్నాయి, అదేవిధంగా జరీ కోటాస్, టిష్యూ సారీస్, అలా డిఫరెంట్ గా ఉన్నాయండి. రేట్స్ కూడా మనకి చాలా రీజనబుల్ లో ఉన్నాయండి. అన్ని కూడా మనకి జస్ట్ 870 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు ఈ సారీ కూడా 870 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వామ్ సిల్క్. దీంట్లో మనకి చూడండి 2 సైడ్స్ గ్యాప్ బార్డర్ వచ్చేసింది. ఆ మధ్యలో గ్యాప్ బార్డర్ లో కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి. సెల్ఫ్ వీవింగ్ లాగా వచ్చేసింది. ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కి మ్యాంగో బార్డర్, మధ్యలో 2 సైడ్స్ ఈ విధంగా గ్యాప్ బార్డర్స్ వచ్చింది. శారీకి 2 సైడ్స్ కూడా మధ్యలో వచ్చేసి ఈ విధంగా నిలువులుగా డిజైన్ వచ్చేసి మీనాకారి వర్క్ అంతా వచ్చేసింది బుటీస్ లాగా. పళ్ళు ఈ విధంగా మ్యాంగో పళ్ళు, మ్యాంగో కలర్ తో వచ్చేసింది రిచ్ పళ్ళు. ఇంకా బ్లౌజ్ విషయానికి వచ్చేస్తే సేమ్ పళ్ళు లాగే బ్లౌజ్ వచ్చేస్తుంది. హ్యాండ్స్ గ్యాప్ బార్డర్స్ ఇచ్చేస్తారు. ఓవరాల్ ఇది శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఈ విధంగానే వీవింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా మడత పెడుతున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. ఇలా అనగానే ఎలా వంగిపోతుందో చూసారా. చాలా సాఫ్ట్ గా, చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. జస్ట్ 870 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాము. ప్రతి ఒక్కటి కూడా కలర్ కాంబినేషన్ మార్పు, డిజైన్ మార్పు వస్తుంది. ఈ సారీ అయితే చాలా లైట్ వెయిట్. ఇది విస్కోస్ లాగండి, చాలా లైట్ వెయిట్. డిజైన్ కూడా కొంచెం న్యూ ప్యాటర్న్. మొత్తం మనకి ఈ విధంగా నిలువుగా క్రీపర్ లాగా వచ్చింది. మెరూన్ కలర్ శారీకి, డార్క్ వక్క కలర్ శారీకి మనకి మధ్యలో అంతా కూడా మనకి ఒక షిబోరీ టైప్ లో, అది కూడా ఒక క్రాస్ గా ఈ విధంగా కర్వ్ లాగా ఇచ్చేసాడు. మొత్తం కూడా యాంటిక్ జరీ, కింద వచ్చేసి మనకి కాపర్ జరీ. బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు. పై పక్క కూడా చిన్న బార్డర్ ఉంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి. ఇది సాఫ్ట్ ఉంది, చాలా లైట్ వెయిట్. మొత్తం ఒక 250 గ్రామ్స్ కూడా ఉండదు, అంత లైట్ వెయిట్ శారీ అయితే. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మెరూన్ ప్లెయిన్, అదే షిబోరీ డిజైన్ వచ్చేసి ఈ చిన్న బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఓవరాల్ శారీ మనకి ఇలాగే వచ్చేస్తుంది. మొత్తం షిబోరీ డిజైన్ తో డార్క్ ఒక్క కలర్, చాలా బాగుంటుందండి. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ గద్వాల్ అండి. డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయని చెప్పాను కదా. ఇది సెమీ గద్వాలు. ఇది కూడా మనకి 870 ఫ్రీ షిప్పింగ్. అన్ని సింగిల్స్ అండి. ఇవన్నీ సింగిల్స్. ఇప్పుడు దీంట్లో మీకు కలర్ కావాలంటే రాదు, సేమ్ డిజైన్ లో మాకు కలర్ అంటే రాదండి. ఇప్పుడు మేము చూపించిన శారీస్ ఒక్కటే, ఇందులో కలర్స్ డిజైన్స్ ఆప్షన్స్ ఉండవండి. అన్ని సింగిల్స్, అన్ని డిజైనర్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, దాని మీద అంతా మ్యాంగోస్ డిజైన్ లాగా. ఆ మ్యాంగోస్ కూడా ఒకటి బ్లూ, ఒకటి పింక్, ఒకటి ఎల్లో, ఈ విధంగా డిఫరెంట్ మీనాకారి వర్క్ తో ఇదంతా కూడా వీవింగే. వీవింగ్ కూడా ఎక్కడ నీట్ ఫినిషింగ్ ఇచ్చున్నారు. మొత్తం వరుసగా లాగేయలేదు, చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చున్నారు. డార్క్ పింక్ కలర్ బార్డర్. పళ్ళు ఇదే విధంగా లైట్ గ్రీన్ వచ్చేసింది. బ్లౌజ్ పళ్ళు కలర్ లోని చిన్న బుటీస్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కటి కూడా శారీ స్టార్టింగ్ నుంచి కూడా వీవింగ్ ఉంటుంది. ఓవరాల్ శారీ ఇలాగే ఉంది. ఇది కూడా ఫాలింగ్ ఏనండి. ఏదైనా మెటీరియల్ స్టిఫ్ ఉంటే మేము వీడియోలోనే మెన్షన్ చేస్తాము. ఇది కొంచెం సెమీ స్టిఫ్ ఉందండి మీకు కొంచెం అనేసి. అన్ని కూడా మీకు ఫాలింగ్ మెటీరియలేను. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది మనకి సెమీ రామాంగో లాగా ఉంటుందండి. క్లాత్ సెమీ రామాంగో. నేవీ బ్లూ కి రాణి పింక్ బార్డర్. బార్డర్ కూడా చూసారా, కొంచెం నిలువు లైన్స్ గా వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇచ్చారు బార్డర్ అయితే మనకి. ఆ నిలువులు కూడా చూసారా, ఒకటి వచ్చేసి కాపర్ జరీ, ఒకటి పింక్ జరీ. ఆ విధంగా నిలువుల దాంట్లో కూడా కొంచెం డిజైన్స్ గా. ఇది కూడా ఒక ఫ్లవర్, పెద్ద ఫ్లవర్ వచ్చేసి కాపర్ కదా, యాంటిక్ సిల్వర్, 2 కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాడు. ఇది నేను 8 పొరలు పెట్టినా ఎలా వంగిపోతుందో చూసారా, చక్కగా. అన్ని శారీస్ ఫాలింగ్ ఏనండి. 2 సైడ్స్ శారీకి సేమ్ బార్డర్. పళ్ళు కూడా మనకి బార్డర్ ఫినిషింగ్ తోనే ఇచ్చాడు. ప్లెయిన్ బ్లౌజ్. దీనికి బుటీస్ ఇచ్చారు కదండి. ప్లెయిన్ ఇస్తే చాలా సింపుల్ గా, చాలా క్లాసీగా ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంది. ఇది కూడా మనకి జస్ట్ 870
జస్ట్ 870 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి మెసేజ్ చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా వచ్చి చూడాలి అంటే మాది నెల్లూరు అండి. నెల్లూరు వాళ్ళు ఎవరైనా అయితే విజిట్ చేయొచ్చు. రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. ఆత్మకూరు బస్ స్టాండ్. ఇక్కడికి వచ్చి కానీ కాంటాక్ట్ చేశారంటే కరెక్ట్ అడ్రస్ అనేది మీకు ఇస్తాము. ఇది వచ్చేసి మనకి జరీకోట లాగా ఉంటుంది. జరీకోట లాగా కాదండి, జరీకోటనే మొత్తం మనకి చూడండి. దగ్గరికి చూస్తే కోటాలో జరీకోట వస్తుంది కదా, అది వచ్చి ఇదైతే మనకి కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇది కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్. ఇదంతా కూడా క్రీపర్ వీవింగ్. మొత్తం ఈ ఫ్లవర్స్ అంతా మీనా వర్క్, గ్రీన్ పింక్ ఎల్లో షేడ్స్ తో మీనా వర్క్. బార్డర్ కూడా మరీ కాంట్రాస్ట్ కాకుండా వీటికి అన్నిటికీ కొంచెం సెల్ఫ్ గా వస్తేనే క్లాస్ గా ఉంటుందండి. అందుకని సెల్ఫ్ కలర్ లోనే లైట్ గోల్డెన్ కలర్ థ్రెడ్ లో ఇచ్చేసారు. శారీలో క్రీపర్ అంతా సిల్వర్ లో ఉంది. ఇది పళ్ళు. ఈ విధంగా బ్లౌజ్ సిల్వర్ షేడ్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా శారీ స్టార్టింగ్ నుంచి కూడా వీవింగ్ ఉంటుంది. ఇది కూడా చాలా చాలా లైట్ వెయిట్ మెటీరియల్ ఏనండి. నెక్స్ట్ ఇది చూసారంటే అన్ని డిజైనర్ కాన్సెప్ట్ అండి. మీకు సింగిల్సే వస్తాయి. ఇది చూడండి మనకి గ్రే కలర్. గ్రే కలర్ ఇది జరీకోట అండి. గ్రే కలర్ జరీకోటలో మనకి మొత్తం యాంటిక్ జరీతో బుటీస్. గ్రే కలర్ కి ఎల్లో కలర్ డిఫరెంట్ కాన్సెప్ట్ గా చేశారు చూడండి. అసలు ఆ కాంబినేషన్ అనేది చాలా మామూలుగా గ్రేకి బ్లాక్ అలా పింక్ వస్తుంది. మంచి ఎల్లో, అది కూడా ఎబ్బెట్ ఎల్లో కాదు, మంచి ఎల్లో. అది కూడా అడ్డగీతలుగా ఇచ్చి ప్రతి గీతలో హారిజంటల్ లైన్స్ ఇచ్చి ప్రతి గీతలో ఒక సన్న సన్న డిజైన్ అయితే ఉందండి. ఈ బుటీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చున్నారు మనకి. ఇప్పుడు చూడండి ఎల్లో కలర్ పళ్ళు, అదే విధంగా సన్న డైమండ్స్ తో బ్రోకెట్ బ్లౌజ్. అసలు గ్రే కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది చాలా క్లాస్ గా ఉంది. ఇది కూడా 870 సింగిల్స్ లోనే వస్తాయి. ఈ విధంగా సింగిల్స్ లో మల్టిపుల్స్, సింగిల్స్ ఏనండి ఇవన్నీ కూడా. మాకు ఇందులో కలర్ అని అడగొద్దండి. సేమ్ ఈ డిజైన్ లో కలర్ ఉందా కాదండి, ఒక డిజైన్ కి ఒక కలర్ మాత్రమే వస్తుంది. మీకు ఏ డిజైన్ ఏ కలర్ నచ్చిందో అదే సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా ఇందాక సిమెంట్ కలర్ చూసిన క్లాతే, డిజైన్ ప్యాటర్న్ మార్పు. ఇది వచ్చేసి ఒక రకమైన కనకాంబరం కలర్. దీంట్లో మనకి బుట్టి మామిడి పిండి బుట్టి లాగా వచ్చింది. ఇందాక ఫ్లవర్ వచ్చింది. ఇది బార్డర్ ప్యాటర్న్ కూడా మారింది. కనకాంబరం కలర్ పింక్ కలిసిన షేడ్ ఇది. దానికి మనకి సబ్బు కలర్ లో బ్లూ కలర్ బార్డర్. పళ్ళు 2 షేడ్స్ కలిసినందువల్ల కొంచెం అలా లైట్ గా వచ్చింది. సేమ్ పళ్ళు లాగే బ్లౌజ్. స్టార్టింగ్ నుంచి కూడా వీవింగ్ అయితే ఉంటుందండి. ఇది కూడా మీకు సాఫ్ట్ గా అయితే చక్కగా ఫ్రిల్స్ వచ్చేస్తుంది, వంగిపోతుంది. మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా జరీకోటానే. జరీకోటాలోనే అన్ని సింగిల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్. ప్రతి సారీ డిజైన్ మారుతుంది. ఇది వచ్చేసి గోల్డెన్ కలర్, గోధుమ కలర్ లో కూడా లైట్ గోధుమ కలర్ కాదండి, ఇంచుమించు మనకి గోల్డెన్ షేడ్ అని చెప్పొచ్చు. గోల్డెన్ షేడ్ లో కూడా ఒక మంచి క్లాస్ కలర్. దాంట్లో మనకి శారీ అంతా బుటీస్, పై పక్క చిన్న బార్డర్, రెడ్ కలర్ బార్డర్ అండి. రెడ్ కూడా మంచి రెడ్, మెరూన్ రెడ్, చాలా బాగుంది. బార్డర్ లో కూడా చూసారు అటు ఇటు చిన్న బార్డర్స్, మధ్యలో క్రీపర్ డిజైన్, మీనాకారి వర్క్ అంతా వచ్చేసింది. ఇదైతే మనకి పళ్ళు, రెడ్ కలర్ తోని సన్న బుటీస్ తో బ్లౌజ్. ప్రతి శారీకి కూడా స్టార్టింగ్ నుంచే వీవింగ్ ఉంటుందండి. కట్టు కొంగులో కూడా కొంచెం కూడా ప్లెయిన్ బదలరు, మొత్తం వచ్చేస్తుంది. ఇది కూడా మనకి జరీకోటాని. ఇప్పుడు జరీకోట బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి. ఇది చూసారా, ఈ ఫ్లవర్ డిజైన్ మళ్ళీ వేరుగా వచ్చింది. ఇది మేనకా గ్రీన్, ఇక చిన్న ఆకుల్లాగా ఫ్లవర్ డిజైన్, నేవీ బ్లూ బార్డర్. బార్డర్స్ లో కూడా మీకు మాక్సిమం అన్నిటికీ మీనాకారి వర్క్ వచ్చింది. బార్డర్ కూడా ఏది ఒకదానికి మ్యాచింగ్ లేదండి. ప్యాటర్న్స్ కూడా అన్ని కొత్త ప్యాటర్న్స్, కొత్త డిజైన్స్, చాలా బాగుంది. ఫ్లవర్ బుటీస్ కూడా ప్రతి ఒక్కటి చాలా యూనిక్ గా ఉన్నాయండి. ఇదైతే పళ్ళు, సేమ్ బ్లౌజ్ చూసారా, సన్న బుటీస్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది. ప్రతి ప్యాటర్న్ కూడా చాలా చాలా డిఫరెంట్, దేనికి అదేనండి. ఇది ఇప్పుడు మర్సరైజ్డ్ కాటన్ అండి. ఇది
మనం ఈ వీడియోలోనే ఇంచుమించు 4-5 ఫ్యాబ్రిక్స్ లో చూసాము. ఇది వచ్చేసి మనకి మెర్సరైజ్డ్ కాటన్ అని చెప్తాం కదా, దానికి కాటన్ ఫీల్ లాగా ఉండదండి. ఇది మనకి మెర్సరైజ్డ్ చందేరి. చందేరి అంటే చాలా మంది ఏం ఫీల్ అవుతున్నారంటే అండి 400-500లో కూడా వచ్చేసిన చందేరినా తగ్గుది. చందేరి అంటే అసలు చాలా రేట్ అండి, ప్యూర్ క్వాలిటీస్. వాటిల్లో మనకి చాలా కాస్ట్ దాకా కూడా ఉంటాయి. ఇది తగ్గుది కాదండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. బార్డర్ చూడండి, కింద వచ్చేసి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు ఒక 5 ఇంచెస్. దానిపైన మళ్ళీ మనకి నెమళ్ళు బార్డర్ లాగా అంటే 2 డిజైన్స్ లో బార్డర్ ని డిజైన్ చేశారు. మొత్తం కూడా ఒక 8 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. శారీ అంతా అడ్డ లైన్లు, అంతా కూడా వీవింగ్. రివర్స్ లో కూడా ఎక్కడ ఒక పోగు బయటికి రాదు. మీకు పై సైడ్ ఎలా ఉందో రివర్స్ బార్డర్ కూడా సేమ్ గా ఉంది. పై పక్క కూడా చిన్న బార్డర్ పింక్ బార్డర్ అయితే ఇచ్చేసాడు. ఇది కనకాంబరంకి పింక్, పళ్ళు జస్ట్ టిష్యూ. కనకాంబరంలో ఇది పింక్ కలిసిన షేడ్ అండి, డబుల్ కలర్. మనకి బ్లౌజ్ లో బాగా తెలుస్తుంది. కల్నేతంట కానీ డబుల్ కలర్. బ్లౌజ్ చాలా చక్కగా ఇచ్చాడు. అదంతా అడ్డగీతలు ఇచ్చారు కాబట్టి ఇది బుటీస్ ఇచ్చుంటే క్లమ్జీగా ఉంటుందండి. చక్కగా ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ పర్పస్ కి బార్డర్ ఇచ్చాడు. చాలా డీసెంట్ లుక్ వచ్చేస్తుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్, మరీ అని కాదండి. 870 ఫ్రీ షిప్పింగ్. లాస్ట్ వన్ అండి, లాస్ట్ వన్ చాలా చాలా క్లాసీగా ఉంది. క్రీమ్ కలర్, మంచి మంచి క్లాసీ టేస్ట్ అండి. ఇదైతే ప్రీమియం కలెక్షన్. క్రీమ్ కలర్ కి గ్రే కలర్ బార్డర్. సారీ అంతా కూడా ఒక డైమండ్స్ డిజైన్ లాగా, డైమండ్ కూడా కాదు, అదొక డిఫరెంట్ షేప్ గా ఇచ్చాడు. పై పక్క కూడా గ్రే కలర్ తోనే బార్డర్. బార్డర్ లో మీనాకారి వర్క్ అయితే వచ్చేసింది. ప్రతిదీ నేను చెప్పాను కదండి బార్డర్ మారింది అని. ఈ బార్డర్ లో కూడా చూసారా, పై పక్క ఇచ్చినట్టు బార్డర్ ఇచ్చేసి దానిపైన చిన్న చిన్న చెట్లు లాగా, ఆ చెట్లు కూడా చూడండి చాలా డిఫరెంట్ షేప్స్ లో ఇచ్చాడు. ఆ చెట్లంతా కూడా మీనాకారి వర్క్, గ్రే కలర్ బార్డర్ మీద. పళ్ళు ఇది ఏంటంటే పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఇవ్వలేదని చక్కగా సిమిలర్ కలర్ తోని ఒక సింపుల్ గా చేశారు దీన్ని. బ్లౌజ్ కూడా ఇదే కలర్, మనకి జస్ట్ బార్డర్ ఒకటే కాంట్రాస్ట్ వస్తుంది. అంటే సింపుల్ గా అదే కలర్ తో బ్లౌజ్ కాకపోతే చిన్న బుటీస్ వచ్చింది అదే కలర్ లో. సింపుల్ గా కాంట్రాస్ట్ తో క్లాసీ లుక్ గా ఇచ్చారు. కలర్ లైట్ గా పడుతుంది, కలర్ కొద్దిగా లైట్ గా పడుతుందండి. మరి క్రీమ్ కలర్, ఇది గోధుమ కలర్ బేస్ లాగా వస్తుంది. చాలా క్లాసీగా ఉందండి కలర్ అయితే. ఇది కలర్ కానీ డిజైన్ ప్యాటర్న్ కానీ చాలా చాలా డిఫరెంట్. ఇది కూడా మెర్సరైజ్డ్ కాటన్, మెర్సరైజ్డ్ లెనిన్ అండి. చాలా మంచి ఫీల్ ఉంటుంది. అన్ని కూడా స్కిన్ ఫ్రెండ్లీనే. మా కలెక్షన్స్ గా నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం లేదండి, లైక్ చేస్తే మాకు బూస్టప్ గా ఉంటుంది. కామెంట్ చేయాలన్నా టైం పడుతుంది, చూసేటప్పుడు జస్ట్ లైక్ చేయొచ్చండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.